హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెడీ చేసిన ఇయర్ రింగ్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఓఎంహెచ్ షీట్ తీసుకొని దానికి ఒక డ్రాప్ షేప్ కుందన్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. తర్వాత స్క్వేర్ షేప్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ గమ్ అప్లై చేసుకుంటూ రౌండ్ షేప్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా యూ షేప్లో గమ్ అప్లై చేసుకొని దానికి స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ స్టోన్ చైన్ కింది వైపు గమ్ అప్లై చేసుకొని రౌండ్ షేప్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత దీని కింది వైపు వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. టూత్ పిక్తో ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ స్టోన్ చైన్స్ పై వైపు 2 రౌండ్ షేప్ కుందన్స్ని 2 సైడ్స్కి స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని బాగా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ రింగ్స్ పై భాగాన్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని స్క్వేర్ షేప్ కుందన్స్ పైన ఇలా గమ్ అప్లై చేసుకొని ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. రెండింటిని ఇలాగే రెడీ చేసుకున్న తర్వాత వీటికి ఇలా హెడ్ పిన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ రింగ్స్ కింది భాగాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రౌండ్ షేప్ కుందన్ బ్యాక్ సైడ్ ఇలాగా గమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత వీటికి ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. మరొకటి కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా హెడ్ పిన్స్ని తీసుకొని వీటికి వైలెట్ కలర్ బీడ్స్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా 10 బీడ్స్ని హ్యాంగ్ చేసుకోవాలి. బీడ్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేసుకున్న తర్వాత వీటిని ఇయర్ రింగ్ యొక్క క్రింది భాగానికి బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఒక ఇయర్ రింగ్ పార్ట్కి 5 ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఇవి డ్రై అయిన తర్వాత ఇయర్ రింగ్ యొక్క పై భాగాన్ని మరియు కింది భాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అంతే, ఇయర్ రింగ్స్ రెడీ. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ క్లిప్ కూడా ఎలా రెడీ చేశానో ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి. నేను దీనికోసం బటర్ఫ్లై క్లిప్ తీసుకున్నాను. దీనికి ఎడ్జెస్లో ఇలా నీట్గా గమ్ అప్లై చేసుకొని తర్వాత దీనికి ఇలా బీడ్ చైన్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. దీని లెంత్ చూసుకుంటూ కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. టోటల్ ఇలాగే నీట్గా కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్లలో నీట్గా కట్ చేసుకుంటూ లెంత్ చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. తర్వాత దీని లోపల సైడ్ గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరోవైపు కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటి మిడిల్లో ఇలా గమ్ అప్లై చేసుకొని సిల్వర్ కలర్ చెమ్కీని ఇలా లైన్గా స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొక వైపు కూడా స్టిక్ చేసుకోవాలి. దీనిని డ్రై అవ్వనివ్వాలి. క్లిప్ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.